ప్రైజ్ ద లార్డ్ అండి. నేటి దినవాక్యం ఆదికాండం 32వ అధ్యాయం 4వ వచనం. మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ఈ వాక్య మర్మములను మేము గ్రహించుకొనుటకు మాతో సూటిగా మాట్లాడండి తండ్రి. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, దేవాతి దేవుడు ఈరోజు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఈ సందర్భం చూసినట్టయితే యాకోబు తన సోదరుడిని మోసం చేసి తన జన్మ హక్కు మరియు ఆశీర్వాదం నుండి లాక్కున్నప్పటి నుండి ఏశావుతో అతని సంబంధం దెబ్బతింది. ఎప్పుడైతే మరి తండ్రిని మోసగించి అదేవిధంగా అన్నను కూడా మోసగించి మరి జ్యేష్ఠత్వం ఒక హక్కును మరి తండ్రి చేతి నుంచి వచ్చిన ఆశీర్వాదాలను పొందుకోవడంలో ఏశావు మరి అక్కడ అతనిపై ఎంతగానో కోపం కలిగి ఉన్నాడు. మరి తన మామ అయిన లాబాను ఇంటికి పారిపోయిన తరువాత యాకోబు చాలా సంవత్సరాలు లాబాను కోసం పనిచేశాడు. ఆ సమయంలో అతను వివాహం చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు మరియు ధనవంతుడయ్యాడు. ఇప్పుడు దశాబ్దాల తర్వాత యాకోబు ఇంటికి తిరిగి వస్తున్నాడు. కానీ మరి తన గతములో ఏం జరిగిందో దానికి ప్రాయశ్చిత్తం జరగలేదు. ఏశావుతో పరిష్కారం కాని వివాదం అతని హృదయంలో ఎంతో పెద్ద గొప్ప ముప్పుగా అతనికి కనిపిస్తుంది. మరి చూడండి, మరి మనందరి జీవితాలలో కూడా ఇటువంటి పరిస్థితులు మన కుటుంబంలోనో మన అక్క చెల్లెలతోటో అన్న తమ్ములతోటో మరి కజిన్స్తోటో మరి అత్తమామలతోటో పిన్ని బాబాయిలతోటి ఇటువంటి పరిస్థితులు జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వీటిని అనుభవించవలసిందే. మరి యాకోబు వంటి భయము మన హృదయాలలో ఎప్పుడు కలిగింది? నిజంగా ఎప్పుడైతే మనము ఒక ద్వేషిస్తున్న మనిషిని, మనము అసహించుకుంటున్న మనిషిని, లేకపోతే మనం మోసము చేసిన మనిషిని ఎప్పుడైతే ఎదురుపడాల్సి వస్తుందో అప్పుడు మరి ఎంత మరి మన హృదయంలో ఎటువంటి భావన ఉంటుందో ఇప్పుడు యాకోబు ఒక హృదయంలో కూడా అదే భావన ఉంది. యాకోబు తన దూతలు ఏశావును కలిసినప్పుడు ఏమి చెప్పాలో తెలియజేస్తున్నాడు. తన సోదరుడికి సేవకుడిగా తన స్థానాన్ని నొక్కి చెబుతున్నాడు. అతన్ని నా ప్రభు అని మరియు తనను తాను నీ సేవకుడు అని సంబోధిస్తున్నాడు. యాకోబుకు దైవగుణం ఎంతగా అతన్ని మార్పు చెందించిందో చూడండి. యాకోబు తాను లాబానుతో ఉంటున్నానని, చాలా కాలం తర్వాత అతను ఇప్పుడు తన స్వదేశానికి తిరిగి వస్తున్నాడని సూచిస్తూ ఏశావుకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఈ వచనం యాకోబు వినయాన్ని మరియు ఏశావుతో తనకున్న సంబంధాన్ని సమాధానపడేలా అతని కోరికను చూపిస్తుంది. కాబట్టి ఇది మన జీవితాలలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న అనేక బంధాలు బలహీనంగా ఉన్నప్పుడు మనలో సంతోషం ఉండదు. మరి ఏశావును నా ప్రభువా అని పిలవడం ద్వారా యాకోబు గౌరవం మరియు ప్రేమను అతని పైన చూపిస్తున్నాడు. బహుశా ఏశావుకు ఉన్న ఏదైనా కోపాన్ని చల్లార్చబడడానికి అతను ఆశిస్తున్నాడు. యాకోబు యొక్క సందేశం అతను అధికారం లేదా ఆధిపత్యాన్ని కోరుకునే ఉద్దేశంతో తిరిగి రావడం లేదని, బదులుగా శాంతి మరియు విధేయతతో తిరిగి వస్తున్నాడని తెలియజేయడానికి చేసే తన చిన్న ప్రయత్నంగా మరి అది యాకోబు నుంచి ఏశావుకు అర్థమవుతుంది. చూడండి, వినయం మరియు సమాధానం యొక్క ప్రాముఖ్యతను ఈ వచనం మనతో మాట్లాడుతుంది. ఏశావు పట్ల యాకోబు యొక్క విధానము వినయంతో గుర్తించబడింది. ఇది అతని మునుపటి ప్రవర్తన నుండి గణనీయమైన మార్పు. అవునా కాదా? అతను తన సహోదరుని మోసం చేయడానికి మరియు అతనిని అధిగమించడానికి ప్రయత్నించినప్పుడు ఈ మార్పు మాత్రం శాంతి మరియు సమాధానం కోసం మరి సయోధ్య కోసం దేవుని కోరికలతో మరింత
సంబంధించబడిన హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. తమను తాము తగ్గించుకునేవారు ఉన్నతపరచబడతారనే బైబిల్ సూత్రానికి ప్రతిబింబంగా యాకోబు చర్యలను మనము ఇక్కడ ఎంతో చక్కగా చూడవచ్చు. మత్తయి సువార్త 23:12 కూడా చెప్పబడింది. మరి ఏశావును వినయంతో సంప్రదించడం ద్వారా యాకోబు తనను తాను దేవుని చిత్తంలోకి నడిపించుకున్నాడు. అదే చాలా ముఖ్యమండి. మనలో అనేక భావాలు మన శత్రువుతో మాట్లాడొద్దని, మనకు నచ్చని వ్యక్తి ఎదురుగా వస్తున్నప్పుడు తల కూడా ఎత్తకుండా దించుకోమని, మన మనస్సు మనల్ని ఎన్నో మార్లు మరి చెడు తలంపుల తట్టు వారికి వ్యతిరేకంగా మరి ప్రవర్తించేటట్టు మన హృదయాన్ని ప్రేరేపించవచ్చు. కానీ ఇక్కడైతే దేవుని చిత్తంలో సమలేఖనం చేసుకుంటున్నాడు. అయితే ఇది తరచుగా మన గర్వాన్ని పణంగా పెట్టి కూడా ఇతరులతో శాంతి మరియు సమాధానం కోరుకునేలా చేస్తుంది. చూడండి, భయపడుతూ ఎవరైనా నిన్ను గౌరవించవచ్చు, కానీ అది తాత్కాలికమే అవుతుంది. ఎప్పుడైతే ప్రేమతో నిన్ను గౌరవిస్తున్నారో అది శాశ్వతమవుతుంది. ఆ శాశ్వతమైన ప్రేమ కేవలం సమాధానం ద్వారానే వస్తుందని మనం గమనించుకోవాలి. అయితే యాకోబు ఇంటికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నప్పటికీ అతని నుండి పెరుగుతున్న ఉద్రేకత, తన హృదయంలో మరి అన్న ఏమంటాడో అనే భావన, అభద్రతా భావము, తన గతాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఏ విధంగా ఎదుర్కోవాలో మరి ఏశావుతో రాజీ పడటానికి సిద్ధపడుతున్నప్పుడు అతన్ని ఎదుర్కొనే భావోద్వేగం మరియు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కూడా సూచిస్తుంది. వినయపూర్వకమైన భాష వాడకం, మరి ఎదుటి వ్యక్తిని సంబోధిస్తున్నప్పుడు ఆ మాటల్లో గౌరవము, మరి క్షమాపణ, విమోచన మరియు కుటుంబ సంబంధాల యొక్క సంక్లిష్టతను అన్వేషించే పెద్ద రహస్యమే ఈ వచనంలో దాగి ఉందని చెప్పొచ్చు. అందుకే అంటున్నాడు, సామెతల గ్రంథం 15:1 చూసినట్టయితే, మృదువైన మాట కోపమును చల్లార్చును, కఠినమైన మాట కోపమును రేపును. ఏశావుకు యాకోబు ఇచ్చిన సందేశం వినయం మరియు సున్నితమైన విధానం మరి సంభావ్య సంఘర్షణను ఎలా పరిష్కరించగలదో చెప్పడానికి ఒక ఉదాహరణగా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3-4 కనుక చూసినట్టయితే, పౌలు విశ్వాసులను స్వార్థపూరిత ఆశయంతో మరి ఏమీ చేయవద్దని, ఇతరులను తమ కంటే గొప్పగా పరిగణించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇది వచనంలో యాకోబు వైఖరిని ప్రతిబింబిస్తుంది. మరి తన సొంత ప్రభువునే మరి తన సొంత అన్నని ప్రభువుగా సంబోధిస్తూ తన యొక్క వినయాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. మత్తయి సువార్త 5:23-24 కూడా యేసు సంయోధ్య యొక్క ప్రాముఖ్యతను గురించి బోధిస్తాడు. ఇది ఏశావుతో శాంతిని నెలకొల్పడానికి యాకోబు చర్యలకు సమాంతరంగా ఉంటుంది. చూడండి, నేటి క్రైస్తవులు కూడా తమ సంబంధాలలో వినయం మరియు సమాధానం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవాలి. మరి యాకోబు ఏశావు ముందు తనను తగ్గించుకున్నట్లే మనం కూడా ఇతరులను వినయంతో సంప్రదించాలి. ముఖ్యంగా విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నించేటప్పుడు అధిక వినయాన్ని, ప్రేమను ప్రదర్శించాలి. ఈ వచనం గర్వం మరియు మొండితనం కంటే శాంతి మరియు సయోధ్యకు ప్రాధాన్యత ఇవ్వాలని మనల్ని ప్రోత్సహిస్తుంది. చూడండి, యాకోబు ఏశావుతో సమాధానాన్ని కోరుకునేటప్పుడు దేవుని ప్రేమను క్రియల్లో చూపిస్తుంది. దేవుని ప్రేమ ఓర్పు మరియు దయగలది. ఆయన ప్రజల మధ్య శాంతిని కోరుకుంటుంది. మరి యాకోబు చర్యలు కూడా దేవుని ప్రేమతో తాకబడిన హృదయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మోసపూరిత ప్రదేశం నుండి వినయం మరియు శాంతిని ఉన్న ప్రదేశానికి కదులుతున్నాయి. తన ప్రజల మధ్య సమాధానం కోసం దేవుని కోరిక, ఆయన ప్రేమపూర్వక స్వభావాన్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి, ఇది మన జీవితాలలో ఎంతో ముఖ్యమైన పని. ఇది విచ్ఛిన్నమైన ఎన్నో సంబంధాలను పునరుద్ధరించడానికి మరియు నయం చేయడానికి ప్రయత్నిస్తుంది. యేసుక్రీస్తులో కూడా ఈ వచనం ఎంతో చక్కగా ముడిపడింది. యేసుక్రీస్తు వినయం మరియు
సయోధ్యకు అంతిమ చిరునామా లాగానే ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8లో మరి చూసినట్టయితే యేసు తనను తాను ఎలా తగ్గించుకున్నాడో, సేవకుడి రూపాన్ని ధరించి సిలువపై మరణానికి విధేయుడిగా ఎలా ఉన్నాడో పౌలు వివరించాడు. యాకోబు ఏశావు ముందు తనను తాను తగ్గించుకున్నట్లే యేసు మన కోసం తనను తాను తగ్గించుకున్నాడు. దేవునితో సయోధ్యను సాధ్యం చేశాడు. తన త్యాగం ద్వారా యేసు దేవుడు మనయు ఈ యావత్తు మానవాళి మధ్య శాంతిని తీసుకొచ్చాడు. వినయం మరియు ప్రేమ యొక్క అంతిమ చర్యను మన జీవితాలలో ప్రతిబింబించాలని ఎంతో చక్కగా సూచించాడు. యాకోబు ఏశావుతో చేసినట్లుగా వినయపూర్వకమైన విధానాన్ని తీసుకోవలసిన సంబంధాలు మీ జీవితాలలో ఉన్నాయా లేదా మీరు ఒక్కసారి గమనించుకోండి. ఒకవేళ అటువంటి సంబంధాలు ఉన్నట్టయితే వెంటనే వినయంతో ప్రేమతో వారిని సంభాషించి ఇతరులతో మీ సంభాషణలో, ముఖ్యంగా సంఘర్షణ పరిస్థితుల్లో, ఎప్పుడైతే ఒక సంఘర్షణకు వెళ్తున్నావో, ఎక్కడైతే ఒక సమాధానం కోసం ప్రయత్నిస్తున్నావో అక్కడ నీ మాటలు, నీ ఉనికి, నీ ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ మరి దేవుని ప్రేమను ప్రదర్శిస్తూ మరి నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఎదుటి వ్యక్తిని హెచ్చిస్తూ మరి వారి ప్రేమను నువ్వు పొందగలుగుతున్నావా లేదా అన్నదే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవాతి దేవుడి ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రభా నీకే వందనాలు తండ్రి. ప్రభా నీకే వందనాలు. ఈ వాక్యం యొక్క అర్థాన్ని మరియు దానిని ఈ బిడ్డలందరి జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఆలోచించమని, వారిని ఆహ్వానించమని, ప్రభా వారికి ఆలోచనకర్తగా ఉండమని బతిమాలుకుంటున్నాను. క్రీస్తు మాదిరిని అనుసరిస్తూ అన్ని సంబంధాలలో వినయం మరియు సయోధ్యను అనుసరించడానికి మరి వీరు ప్రతి ఒక్కరూ కూడా మరి ఏకీభవించాలని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.